नाज़रीन आदाब, मैं हूं मोहम्मद जावेद खान, आपके साथ TV8 पर ताज़ा तरीन खबरें लेकर हाजिर हूं। गदवाल पीजी कॉलेज में कुक न होने की वजह से स्टूडेंट्स का एहतजाज। कॉलेज को मुखाफिल करते हुए धरने का इनेकाद अमल में लाया गया। कॉलेज को ताला डालकर स्टूडेंट्स ने गवर्नमेंट से मुतालिबा किया कि 105 स्टूडेंट्स ज़ेरे तालीम हैं। टेट का एग्ज़ाम 25 जून 2025 से है। स्टूडेंट्स पढ़ाई करें, एग्ज़ाम की तैयारी में मशगूल हैं। कुकिंग करके खाना पकाते बैठेंगे तो फ्यूचर कैसा होगा। 100 स्टूडेंट्स आएंगे तो कुक रखने का वादा किया गया था, अब तो 105 स्टूडेंट्स आए हैं, फिर क्यों कुक अपॉइंट नहीं हो रहा है। लिहाजा गदवाल के पीजी कॉलेज में कुक अपॉइंट करने का, स्टूडेंट सपोर्ट करने का मुतालिबा तेलंगाना गवर्नमेंट कॉलेज के जिम्मेदारों से अपील की गई है। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। TV News 8 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। పేరు అరుణ. నేను ఎంఏ తెలుగు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ 5 రోజుల నుంచి అయితే ఇక్కడ వంటలు చేసే వాళ్ళైతే లేరు. అప్పటి నుండి మేమే చేసుకుంటున్నాం వంటలు. ఇక్కడ వంట చేయడం లేదు కాబట్టి అందరూ ఇంటి నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది. 25 నుంచి నెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి అందరూ చదువుకోవడానికి ఇక్కడ వస్తున్నారు. అందువల్ల ఇక్కడ తొందరగా కుక్ వస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది. గద్వాల్లోని పీజీ సెంటర్లోని విద్యార్థిని సెకండ్ ఇయర్ ఎంఏ తెలుగు చదువుతున్నాను. ఇక్కడ గత 5 రోజుల నుంచి పిల్లలు మెస్సులో కుక్కు లేడు అసలు. ఇది పెద్ద మనకి ఇబ్బందికరంగా మారింది ఇక్కడ. ఎందుకంటే పీజీ కాలేజీలో అందరూ ఎంఏ తెలుగు అలాగే ఇతర గ్రూపులు అనేక గ్రూపులు చదువుతున్న విద్యార్థులు నెట్ రేపు ఎగ్జామ్ ఉంది, 25వ తారీఖు నుంచి నెట్ ఉంది కాబట్టి అందరూ చదువుకోవడానికి ప్రిపేర్ కావడానికి ఈ కాలేజీ ఓపెన్ వెంటనే ఇక్కడ వచ్చేసారు. కానీ కుక్ అనే అసలు కుక్కుని ఇక్కడ నియమించలేకపోయారు, అలాగే దీనికి బాధ్యతగా ఎవరు లేకపోయారు. అయితే మేము గత 5 రోజుల నుంచి విద్యార్థులే వండుకోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. అయితే దీని ప్రిన్సిపాల్ సార్కి మేము చెప్తే ఏమంటున్నారంటే, సరే మేము ఇంకా ట్రై చేస్తున్నాం అంటున్నారు. కానీ అది మరి యూనివర్సిటీ వారికి చేరిందా లేదా అనేది మాకు తెలుస్తలేదు. కానీ దీనికి ఒకవేళ అనుకోకుండా విద్యార్థులకు ఏమైనా జరిగితే మాత్రం దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఒకటి వార్డెన్ లేడు ఇక్కడ మాకు, మరి వార్డెన్ వహిస్తారు, వార్డెన్ నియమించాలి. వార్డెన్ బాధ్యత వహిస్తాడా లేకుండా ప్రిన్సిపాల్ సార్ వహిస్తాడా అనేది తెలుస్తలేదు. ప్రిన్సిపాల్ సార్ని మేము నిన్న లేదు మొన్న మేము లెటర్ ఇస్తే ఒకటే అంటున్నాడు, సరే మేము వీసీకి చెప్పాము, రిజిస్టర్కి చెప్పాము, గత 5 రోజుల లోపల మీరు వండుకుంటున్నారు కదా, సరే ఇదే విషయాన్ని మేము అక్కడ చెప్పాము, దాన్ని వెంటనే పరిష్కరిస్తామని మన ప్రిన్సిపాల్ సార్ చెప్తున్నాడు. దీనికోసమని మేము ఈ కాలేజీని బైకాట్ చేసి తాళాలు వేయడం జరిగింది. గత సంవత్సరం క్రితం వచ్చినప్పుడు దీన్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మేము స్టూడెంట్ మళ్ళీ అలాగే స్టాఫ్ మరి ప్రిన్సిపాల్ సార్ అందరం అడిగినప్పుడు, సార్ మరి ఈ హాస్టల్ కట్టారు కదా సార్, హాస్టల్లో మరి కుక్కుని మరి అలాగే వార్డెన్ని అనేక వర్కర్లను నియమించారని చెప్తే, ఇక్కడ మనం యూనివర్సిటీ నుంచి మేము ఎలాంటి చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఉన్న సంఖ్య తక్కువ, 60 నుంచి 70 మధ్యలో ఉన్నారు కాబట్టి 100 మంది దాటితే కానీ మేము ఆధ్వర్యంలోకి తీసుకోలేము అని చెప్పారు ఈ మన హాస్టల్ని. కానీ ఇప్పుడు సంఖ్య చూస్తే 105 మంది చేరుకుంది విద్యార్థుల సంఖ్య. మరి ఇప్పుడు ఏమైంది అసలు? వీసీ ఏం రిప్లై ఇస్తలేడు మాకు. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు అన్నట్టు సంఖ్య పెంచాము, మరి అలాగే విద్యార్థుల అడ్మిషన్లు పెరుగుతున్నాయి. మరి మీరు ఏంది అంటే ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ సార్ నిర్లక్ష్యమా, లేకుంటే ప్రజల పరిపాలనలోనే ఏమైనా అవతవకలు ఉన్నాయా, లేకుంటే ఇక్కడ ఉన్న అధికారులు ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నారా, లేకుంటే యూనివర్సిటీ ఇట్లా ఏమైనా చేస్తుందా అనేది మాకు తెలియాల్సిందిగా ఉంటుంది. शहर हैदराबाद में MJQ फाइन वर्क्स, जहां पर आप अपने घरों को खूबसूरत बनाने के लिए स्टेनलेस स्टील रेलिंग के काम करा सकते हैं, जहां पर आपको रोलिंग शटर, स्टेनलेस स्टील पिलर्स और भी बहुत सारे स्टेनलेस स्टील के काम दस्तयाब है। हमारा पता है अवेसी नगर, अंबरपेट, हैदराबाद। कांटेक्ट करें सैयद वाहिद साहब को 9963683326।